హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రాష్ట్రంలో బానుడు బగబగలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గురువారం 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అత్యంతంగా ప్రకాశం జిల్లా నందనమారేల్లో 42.4 డిగ్రీలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో 42.1, కర్నూలులో 41.7, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనాయి. 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 91 మండలాల్లో వడగాలులు వీచాయి. శుక్రవారం రాష్ట్రంలోని 89 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించారు. తీవ్ర వడగాల్పులు వీచే 89 మండలాలు చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో 22 మండలాలు, శ్రీకాకుళంలో 14 మండలాలు, పార్వతీపురంలో 12, అల్లూరి సీతారామరాజు 9, అనకాపల్లిలో 9 మండలాలు, తూర్పుగోదావరిలో 8 మండలాలు, కాకినాడలో 7 మండలాలు, ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాలు శుక్రవారం తీవ్రంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సో ఇది ఫ్రెండ్స్, అంటే ఈరోజు బాగా వడగాలులు వీచే అధికంగా ఎక్కువ ఉంది. సో ఎవరైతే బయటికి రావద్దు, అవసరం ఉంటేనే తప్ప బయటికి అయితే రండి ఫ్రెండ్స్. ఒకవేళ బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని బయటికి రండి.